అందరు నమస్కారం అండి. గుంటూరులో ఒక మహిళ మీద జరిగిన ఘటన చాలా మంది చూసే ఉంటారు, తెలిసే ఉంటుంది. చాలా బాధాకరం. నేను దాన్ని ఖండిస్తున్నాను. ఏ పార్టీ నాయకుడైనా సరే, ఏ పార్టీ కార్యకర్త అయినా సరే అలాంటి దాడులు చేస్తే వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఆ దాడి చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని మీద కేసు పెట్టడం జరిగింది. అతన్ని రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, ఉమెన్ కమిషన్ శైలజ గారు, అలాగే లోకల్ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యి ఆ ఘటన మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. అలాంటి ఘటనలు జరగటం బాధాకరం. దాని మీద గొడ్డల పార్టీ కార్యకర్తలు, నాయకులు రాజకీయం చేయాలని చాలా ప్రయత్నించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో, తప్పు చేసింది ఎవరైనా సరే, ఏ పార్టీ నాయకుడైనా సరే, ఏ పార్టీ కార్యకర్త అయినా సరే ఉపేక్షించేది లేదు. అతని మీద కేసు పెట్టాలి, అతనికి రిమాండ్కి పంపించాలి అని నిర్ణయం తీసుకున్న తర్వాత, అతన్ని రిమాండ్కి పంపించిన తర్వాత వీళ్ళల్లో హయామయం నెలకొరింది. అరే, మనం ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది, మనం దీన్ని రాజకీయం చేయాలని ప్రయత్నించాము, కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ ఛాన్స్ ఇవ్వలేదు అని చాలా మంది బాధపడుతున్నారు. సరే, వాళ్ళు నాయకులు ఇంట్లో కూర్చొని బాధపడుతున్నారు. కానీ కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పంపించి రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో మన నక్క రజని, ఆవిడకి ఎంత ఇచ్చారో నాకు తెలియదు, కానీ నిన్నటి నుంచి చాలా హడావిడి చేస్తుంది వాళ్ళ ఇంటి మీద. ఆ గుంటూరులో ఎవరైతే ఆ బాధితురాలు ఉన్నారో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ 2 రోజుల నుంచి వచ్చిన ప్రతి ఛానల్కి, వచ్చిన ప్రతి వ్యక్తి మీద గొడవ వేసుకుంటూ ఆవిడ చాలా హడావిడి చేస్తుంది. మరి ఆవిడకి ఎంత ఇచ్చారో, ఎంత తీసుకునిందో నాకు తెలియదు, కానీ ఒకసారి ఆవిడ చేసిన ఓవర్ యాక్షన్ ఒకసారి చూపిస్తాను, చూడండి. ఎవరైతే ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ శైలజ గారు ఉన్నారో ఆవిడ మీద ఈ నక్క రజని ఓవర్ యాక్షన్ ఒకసారి వినండి. సిఐ గారు మాకు హెల్ప్ చేశారండి, ప్లీజ్ ఆయన చూడండి అని చెప్పారు. ఏం అవసరం వాళ్ళు చెప్పడానికి? వాళ్ళకి బంధుత్వం ఉందా? బాధపడింది, వాళ్ళకి బంధుత్వం ఉందా? బాధపడిన వాళ్ళే కదా. సిఐ ఏం చేయలేదు, మాకు హెల్ప్ చేశారు, ఆయనకి ఇదవకుండా చూడండి అని చెప్పారు కదా. నేను అక్కడ ఉన్నాను. పోలీస్ మాకు హెల్ప్ చేయలేదు అంటే వెంటనే యాక్షన్ తీసుకున్నాం. వాళ్ళు చేశారని పదే చెప్పాల్సిన అవసరం ఏంటండి? మీరు వచ్చి ఇక్కడ ఇష్యూ చేయడానికి అనవసరం కాబట్టి అవమానం జరిగింది. మాట్లాడుతుంటే పక్కన ఉన్న వాళ్ళ బాగా ఏం పొగరది. ఒక ఉమెన్ కమిషన్ వచ్చింది, ఆవిడ నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తుంది. కూల్గా విను, కూల్గా మాట్లాడు. అంతేగాని పక్కన వాళ్ళ మీద అరవటం, పక్కన వాళ్ళ మీద కరుసుకోవటం ఎందుకు? ఇలాంటి లేఖితనం రజని, నక్క రజని ఎందుకేందా లేఖితనం? ఎందుకేందా లేఖి మాటలు? ఇంకా వినండి. కొడుకు తీసుకొని చెప్పినా పోలీసులు రెస్పాండ్ అయ్యారా లేదా అని మాకు వచ్చిన ఎక్కడ పోలీసులు రెస్పాండ్ అవ్వకపోతే మేము నిర్మోహంగా చెప్తారు. మాకు వచ్చి మీడియా ముందు చేసి రచ్చ చేయాలని ఆలోచనే లేదు. కరెక్ట్. ముందు అసలు దాడి జరిగిందనే సంగతి ఎవరికి తెలియదు. ఆ దాడి ఎవరు ఏ మహిళ మీద చేశారో ఆ మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా కంప్లైంట్ చేయలా. మరి ఎందుకు చేయలేదో తెలియదు. ఈ విషయం బయటికి రాలా. ఆ వీడియోలు వచ్చిందాక, ఆ వీడియోలు ఎప్పుడైతే బయటకు వచ్చాయో, ఆ ఇష్యూ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అవ్వడం జరిగింది, నారా లోకేష్ గారు రియాక్ట్ అవ్వడం జరిగింది, హోమ్ మినిస్టర్ అనిత గారు రియాక్ట్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, లోకల్ ఎమ్మెల్యే గారు రియాక్ట్ అవ్వడం జరిగింది, ఉమెన్ కమిషన్ ఆ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో శైలజ గారు ఆవిడ రియాక్ట్ అయ్యి కేసు పెట్టించింది. రిమాండ్కి కూడా పంపించారు ఆ వ్యక్తిని, దాడి చేసిన వ్యక్తిని. అది మీరు కూటమి ప్రభుత్వాన్ని, మీరు చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీ పార్టీని మీరు అప్రిషియేట్ చేయాలి, ఒక రకంగా అప్రిషియేట్ చేయాలి. ఇమ్మీడియట్గా చేసిన వ్యక్తి సొంత పార్టీ కార్యకర్త, నాయకుడైనా సరే ఏమాత్రం ఉపేక్షించకుండా, ఏమాత్రం కూడా క్షమించకుండా కేసు పెట్టి రిమాండ్కి పంపించారు. అది టీడీపీ యొక్క చిత్తశుద్ధి.
అది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. మీరు దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఈరోజు ఆ బాధితురాలని పరామర్శించడానికి నేరుగా ఉమెన్ కమిషన్ గారే రావడం జరిగింది. గతంలో ఏ రోజన్నా వైసీపీ అంటే గొడవల పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. ఏ రోజన్నా ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ ఏ రోజన్నా బయటకు వచ్చారా? ఆ బాధితుల ఇంటికి వెళ్ళారా? ఆ బాధితులు పరామర్శించారా? ఏ రోజు కూడా పరామర్శించలా. ఏ రోజు కూడా వాళ్ళకి న్యాయం జరగల. మీరు అధికారంలో ఉన్నప్పుడు, గొడవల పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని దాడులు జరగలేదు, ఎన్ని అగత్యాలు జరగలేదు, ఎన్ని రేపులు జరగలేదు, ఎన్ని మానభంగాలు జరగలేదు, ఎన్ని జరగలేదు. ఏ రోజన్నా కూడా ఒక మహిళా ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ ఏ రోజు కూడా ఈవిడ రియాక్ట్ అయినంత విధంగా ఎవరైనా రియాక్ట్ అయ్యారా మీ పార్టీలో? అప్పుడన్నా మీ పార్టీలో ఎవరి కళ. ఈరోజు చిన్న విషయం జరిగినా కానీ శైలజ గారు రియాక్ట్ అవుతున్నారు. చిన్న విషయం, మహిళల మీద ఎలాంటి పోస్టులు పెట్టినా సరే, లేకుంటే మహిళల మీద ఏ దాడి జరిగినా సరే ఇమీడియట్గా రియాక్ట్ అవుతున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో శైలజ గారు. అది ఒక చిత్తశుద్ధి. అది ఉమెన్ కమిషన్కు ఉన్న పవర్ అలాంటిది. అలాంటి బాధ్యత గల సీట్లో కూర్చున్నప్పుడు బాధ్యతగానే వ్యవహరించాలి. ఆ బాధ్యత వ్యవహరించాలనే బాధ్యతరాలను పరామర్శించడానికి వస్తే అక్కడ నీ హడావిడి ఏంది నక్క రజని? నాకు అర్థం కాలేదు. నీ హడావిడి ఏంది? నీ ఓవర్ యాక్షన్ ఏంది? నీ ఓవర్ యాక్షన్ ఏంది? నువ్వు రాజకీయం చేయాలనుకుంటే, నువ్వు మాట్లాడుకుంటే వెళ్ళి మీ ఛానల్లో కూర్చొని డిబేట్ చేసుకో. బాధ్యతరాలని పరామర్శించడానికి వచ్చినప్పుడు వాళ్ళని పరామర్శించుకొని వాళ్ళు అప్పటికే ఆవిడ చెప్తూనే ఉంది, నేను ఇక్కడ రాజకీయం చేయడానికి రావటం లేదు, నేను రాజకీయం చేయడానికి వచ్చే పని అయితే నేను మీడియాని చేసుకొచ్చుకుంటాను, నాతోటి మీడియా కూడా రాలేదు అంటే నేను రాజకీయం చేయడానికి రాలేదు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తుంది ఆవిడ. చాలా కూల్గా, చాలా క్లియర్గా చెప్తుంది. నువ్వు మాత్రం ఆ మిడికి కళ్ళు వేసుకొని కెమెరా ముందు మొహం పెట్టి జనాలు భయపడే విధంగా కరుస్తావు, అరుస్తావు. ఇంకా ఉంది ఇను, ఇంకా చాలా ఉంది. Political issues, please don't make it a scene. I know you were there before. I know how you were before. I know how you are now. So please. So you should come before. Why did you come now? ఏం తెలియదా? I don't know you. గట్టిగానే ఇచ్చినట్టు పేమెంట్ 2 రోజుల నుంచి ఒక కెమెరాను పంపించారు, ఒక రిపోర్టర్ని పంపించాడు, సాక్షి రిపోర్టరు, అలాగే కెమెరా ఒక 2 వ్యక్తులను చేసుకెళ్ళింది. 2 రోజుల నుంచి వాళ్ళ ఇంటి మీద పడిగాపులు కాసుకొని అక్కడ పేటీఎం కార్యకర్తలకు అక్కడ డ్యూటీ చేస్తుంది 2 రోజుల నుంచి. మరి రోజుకి ఎంత తీసుకుంటుందో మనకు తెలియదు, ఆ విషయం మనకు తెలియదు. రజనీ, సిగ్గుపడు. నువ్వు ఒక లాయరువి గుర్తుపెట్టుకో. అది మర్చిపోకు. నువ్వు గొడ్డల పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువ చేస్తున్నావు ఓవర్ యాక్షన్. అవసరమా? నీకు అవసరమా? ఏది రాజకీయం చేయాలి, ఏది రాజకీయం చేయకూడదు తెలియదా నీకు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్పందించకపోతే నువ్వు మాట్లాడినా, నువ్వు గొడవ చేసినా, నువ్వు హడావిడి చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకునేది కదా, రియాక్ట్ అయింది కదా, కేసు పెట్టింది కదా, రిమాండ్కి పంపించారు కదా. ఇంతకంటే ఇంకేం జరగాలి? గొడ్డల పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజున్నా ఎంత స్పీడ్గా ఏ రోజన్నా జరిగిందా? గొడ్డల పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది దాడులు చేశారు. ఏ రోజన్నా ఒక్క వ్యక్తికైనా న్యాయం జరిగిందా? న్యాయం జరగల. ఒకవేళ ఆ దాడి చేసిన వ్యక్తి వైసీపీ సంబంధించిన నాయకుడు కానీ కార్యకర్త కానీ అయ్యుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడో తెలుసా? నేరుగా ఇంటికి పిలిపించుకొని షబాస్, భలే చేశావు, సూపర్ చేశావు, మహిళని చాలా బాగా కొట్టావు, చాలా బాగా కొట్టించావు, యువస్తరణ చేశావు, సూపరు, బంపరు, నువ్వేం బాధపడబాకు, నీకు అండగా నేను ఉంటాను. అండగా ఉండడం కూడా కాదు, నీకు మంచి పదవి ఇస్తాను, నీకు రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యే సీట్ ఇస్తాను, లేదా ఎమ్మెల్సీ ఇస్తాను, లేదా చైర్మన్ పదవులు ఏమైనా ఉంటే అవి ఇస్తాను, నేను కంగారు పడబాకు. ఇంకా నువ్వు ఎంతమంది మీద మంచిగా దాడి చేస్తే, ఎంతమందిని నువ్వు కొట్టి యువస్తరణ చేస్తే అంత గొప్ప పదవులు నీకు వస్తాయి, నువ్వు ఏమాత్రం తగ్గొద్దు అని ఎంకరేజ్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. తెలుసా? చేశాడు కూడా. గతంలో అదే జరిగింది. ఎవరైతే బూతులు ఎక్కువ మాట్లాడతారో వాళ్ళకి ప్రమోషన్స్, ఎవరైతే దాడులు చేస్తారో వాళ్ళకి మంత్రి పదవులు,
ఎవరైతే ఆ రేపులు చేస్తారో, మటలు చేస్తారో, గంజాయి చేస్తారో వాళ్ళకి చైర్మన్ పదవులు వీళ్ళే కదా. చైర్మన్ పదవిలో ఉన్న వాళ్ళందరూ కూడా గతంలో చైర్మన్ పదవిలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళే కదా. వాళ్ళే కదా, దాడులు చేసిన వాళ్ళే కదా. మంత్రి పదవులు ఉన్న వాళ్ళందరూ కూడా బూతులు మాట్లాడే వాళ్ళే కదా. అంతే కదా. చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తే మంత్రి పదవి, పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తే మంత్రి పదవి. అది గుడ్డల పట్టి రాజకీయం. దాన్ని చిల్లర రాజకీయం అంటారు. చిల్లర రాజకీయం అంటారు. రాజకీయంగా చేయాలి. ఏది రాజకీయం చేయాలో ఏది రాజకీయం కూడా తెలుసుకోండి ఫస్ట్. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎక్కడ ఏ తప్పు జరిగినా కానీ దాని మీద ఇమ్మీడియట్గా స్పందిస్తున్నారు. ఇమ్మీడియట్గా తగిన న్యాయం జరుగుతుంది. ఇప్పటిదాకా ఏదైతే ఘటనలు జరిగాయో దాని మీద ప్రతి ఒక్కదాని మీద రియాక్ట్ అయ్యారు. ప్రతి దాని మీద న్యాయం జరిగింది. ఆ కేసు విషయంలో ఒక కొలిక్కి వచ్చింది. ప్రతి కేసు కూడా గొడ్డల పార్టీలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు చాలా కేసులు జరిగాయి. ఏ రోజు కూడా మీరు అధికారంలో ఉన్న రోజులు ఏ రోజు కూడా ఆ కేసులు ఏం జరిగాయో ఎక్కడ కూడా బయటికి రాలా. ఆ బాధ్యతలు ఎక్కడ కూడా న్యాయం జరగల. కానీ కూటమి ప్రభుత్వంలో తప్పు చేసిన ప్రతి ఒక్కడు శిక్షిస్తున్నారు, జైలుకి పంపిస్తున్నారు, తగిన న్యాయం జరుగుతోంది. వీలైతే అప్రిషియేట్ చేయాలి. మీరు ఎలాగ చేయరు? మూసుకొని కూర్చోండి, ఇంట్లో మూసుకొని కూర్చోండి. ఎందుకు ఇలాంటి చిల్లర రాజకీయాలు, చిల్లర వేషాలు? నక్కా రజని సిగ్గు తెచ్చుకో కొద్దిగన్నా. థ్యాంక్ యూ.